ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? గడిచిన కొన్ని దినాలుగా ప్రతిరోజు సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు మందిరములో 21 దినముల ఉపవాస ప్రార్థన కూటములు జరుగుచున్నవి. చివరి దినములలో మనము ఉన్నాము కనుక సంగమా, ప్రేమతో మిమ్మును ఆహ్వానించుచున్నాం. అందరూ పాల్గొనవలనని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేటి దిన వాక్యపు ధ్యానం కొరకైన భాగం ఆదికాండము 35వ అధ్యాయం 19, 20 వచనములు. అట్లు రాహేలు మృతి నొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం. వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, మీ కృపా కాపుదల కనికరము దయచేయమని, సియోనులో నుండి మీ హస్తాన్ని చాపమని, కృపచేత కనికరించమని, దీవెనలతో కప్పమని యేసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్న భాగము రాహేలు మరణం. ప్రియులారా, రాహేలు అనగా మనము ఎరుగనటువంటి ఆమె కాదు. ఆమె యాకోబు విపరీతముగా ప్రేమించినటువంటి ఆమె. ఈ రాహేలు అనే మాటకు అర్థం ఆడుగొర్రె అని అర్థం. ప్రియులారా, నిజానికి యాకోబు దగ్గరగా 14 సంవత్సరములు నౌకరు చేయుటకు ఓ మూల కారణం ఈవిడయే అని మనకు తెలుసు. అయితే ఈమె కనానుకు వచ్చిన తరువాత ఈమె చనిపోయింది. ఈమె చనిపోవడమే కాదు ప్రియులారా, ఈమె పితరుల యొక్క సమాధులలోనికి చేర్చబడలేదు. నిజానికి ఈమె మంచి అందం కలిగిన ఆమె, చక్కని మాట నేర్పరితనము కలిగిన ఆమె, పట్టుదలతో ఉన్న వ్యక్తి. ఇంకనూ చెప్పాలంటే తన పితరులు ఎందైన ఒక మంచి పితరుల భక్తిని అనుసరించినటువంటి ఆమె ఈమె. అయితే విషయం ఏంటంటే, యాకోబు ఎక్కువ కాలం ఆమె కొరకు ప్రేమించి నౌకరు చేశాడు, కానీ ఆశించినంతకాలం అనగా లేయా ఉన్నంతకాలం ఆమె ఉండలేదు. ఈమె బలము, బలహీనతలు రెండింటిని మనం గుర్తు చేసుకునబోతున్నాం. ప్రియులారా, ఈమె యొక్క బలహీనతలు మనకెందుకు? నిజానికి ఆ తల్లి యొక్క లోపాలు ఎంచగలిగిన వారమా మనమంటే కాదు పిల్లరా. ఆమెను గూర్చిన పాఠం అనేది మనకు అవసరం కదా. కనుకనే ఆమె మరణాన్ని గూర్చి కొన్ని విషయాలు ధ్యానం చేయబోతున్నాం. అంత త్వరగా ఆమె ఎందుకు మరణించింది? మనందరికీ తెలుసు, ఈమె చక్కని సౌందర్యవతి అని. పిల్లరా, ఇంకా నువ్వు చెప్పాలంటే ఈమె లాబాను ఇంట్లో మంచి తెలివి కలిగినటువంటి వ్యక్తి, మంచి భక్తి భావాలు కలిగినటువంటి వ్యక్తి ఈమె. పిల్లలు అర్థమవుతుందా? చూడండి, తన తండ్రి ఇంటిని విడిచి లేయా, రాహేలు యాకోబుతో వెళ్ళిపోతుంటే లేయా విగ్రహాలు తెచ్చుకోవట్లేదు, కానీ ఈయన తెచ్చుకుంటుంది. గల కారణం ఏంటంటే, బహుశా తన తండ్రి ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి ఇవి ఏమైనా మూల కారణమేమో, లేకపోతే తన తండ్రి చేసిన భక్తి భావాలు తనలో కూడా ఉండిపోయి వాటిని తెచ్చుకుంటున్నారు. వెళ్ళుచున్నదేమో వాగ్దాన దేశానికి, తెచ్చుకుంటున్నదేమో విగ్రహాలు. ఇక మూడో విషయం పిల్లరా,
తన తండ్రి వెదకడానికి వచ్చినప్పుడు తన తండ్రికి చాకచక్యంగా సమాధానం ఇస్తుంది. డాడీ నేను కడగానున్నాను, నన్ను మీరు ఇబ్బంది పెట్టకూడదు అంటూ. చూడండి ఎంత తెలివి వివేకంతో ఆమె పనిచేస్తుందో చూసారా పిల్లరా. చాలా చాకచక్యం కలిగినటువంటి స్త్రీ ఈ యొక్క రాహేలు. ఇంకా మనం చూసినట్లయితే ఈమె దేవుని తీర్పునకు గురై సంతానాన్ని కనలేదు. అయితే ఏం చేసింది పిల్లరా, లేయా అప్పటికి 4 కుమారులు కంటే ఈమె నేను పిల్లలు కనకుండా దేవుడు చేశాడని భర్తతో గొడవ పెట్టుకుంది. అక్కడ తాగలేదు పిల్లరా. నేను కనలేకపోయాను కానీ నా దాసి ఉన్నది కదా, ఆమెతో నువ్వు వెళ్ళిన ఎడల నాకు సంతానం కలుగుతుంది అని చెప్పి పిల్లరా బిల్హాను దాసిగా ఇచ్చింది పిల్లరా. అయితే ఈ బిల్హా 2 కుమారులు కన్న తర్వాత ఆమె ఏమంటుందంటే, దేవుడు నాకు తీర్పు తీర్చాడు, నేను దేవుని కృప విషయమే పోరాడి గెలిచానని చెప్పి వాళ్ళకి పేర్లు పెడుతుంది పిల్లరా. నిజానికి బిడ్డలు కన్నది ఆమె కాదు, ఆమె దాసి వలన కనబడిన బిడ్డల విషయంలో ఏమంటుందంటే, నేను అక్కతో పోరాడి నేను గెలిచాను, దేవుని కృప విషయమై నేను గెలిచానంటూ దాను అని నఫ్తాలి అని పేరు పెట్టింది పిల్లరా. అంత మాత్రమే కాదు, తన పిల్లల కనాలని ఎంతో ఆశతో ఉండేది. ఓ రోజు పిల్లరా మరి పుత్రదాత వృక్షపు పండ్లను తెచ్చి తన భర్తను స్వీకరించుట కొరకై ఆ పండ్ల చేత పిల్లరా యాకోబును తాను వశపరుచుకున్నట్లుగా కూడా చూస్తాం. అయితే ఇన్ని విషయాలలో పిల్లలు ఇన్ని చాకచక్యాలు ఉన్నాయి కానీ ఆమె నిజానికి తనను తాను ప్రభు సన్నిధానంలో ఒప్పుకోలు చేసుకునేటువంటి స్వభావం ఆమెలో కనిపించలేదు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అయితే ఈ యొక్క రాహేలు చిట్ట వరకు అలాగనే ఉండిపోయిందంటే లేదు పిల్లరా. ఈమె ఎప్పుడైతే తన యొక్క స్థితిని 35వ అధ్యాయంలో మీ యొద్దనున్నటువంటి విగ్రహాలను తీసుకురండి అంటూ ఎప్పుడైతే భక్తుడైన యాకోబు చెప్పారో లేదా వెంటనే ఈమె తన యొద్దనున్న విగ్రహాలను కూడా విడిచిపెట్టేసిందండి, తీసివేసింది పిల్లరా. అద్భుతం ఏంటో తెలుసా, ఆ దేవుని కృప ఆమె మీదకి రావడం మొదలుపెట్టింది. చూడండి, దాసి పిల్లల కంటే నేను గెలిచాను అనుకుంది కానీ నిజానికి ఆమె జీవితంలో గెలిచింది ఎప్పుడంటే విగ్రహాలను తీసేసిన తర్వాత. పిల్లరా, ఈమె తర్వాత కాలంలో మరి కుమారుడైనటువంటి బెన్యామీనును కన్నది కానీ ఆత్మీయులారా, ఆ బెన్యామీను గోత్రంలో నుండే సౌలు రాజు వచ్చాడని గడిచిన దినాన మనం విన్నాం. అయితే విషయం ఏంటంటే ఈమె విగ్రహాలను గృహదేవతలను దొంగిలిన వాటిని తీసి పారవేసిన తర్వాత ఈమె నిజానికి చనిపోయింది, ఎవరు బెన్యామీనును కంటూ. అయితే విషయం ఏంటంటే ఈమె చనిపోయింది కానీ ఈమె పితరుల సమాధుల్లోకి చేర్చబడలేదు. గల కారణం విగ్రహ శాపమే. ఇక రెండో విషయం మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే ఈమె ద్వారా యాకోబు పిలిచినప్పుడు తన స్థితిని అంతటిని తెలియజేస్తూ విగ్రహాలను బయటపడవేసింది. ఆత్మీయుల గొప్ప మాట ఏంటంటే రాహేలు రూతు గ్రంథములో ఒక సూచనలో కనిపిస్తుంది. అక్కడ ఈమెను గూర్చి ఏమనుందంటే రెబెకా వలనే రాహేలు కూడా ఇశ్రాయేలీల గోత్రములను వర్ధిల్లుటకు ఈమెదంటూ ఓ మంచి పాత్ర ఉన్నదని అక్కడ ప్రశంసలు ఈమెకు ఉన్నాయి. అంటే ఆరంభం నుండి ఎన్నో బలహీనతలు ఆమెలో ఉండినా ఆ బలహీనతలు మరణం వరకు తాన్ని ఈడ్చుకుని పోయినా ఒకటి మాత్రం వాస్తవం, తాను తన జీవితంలో తన లోపములను ఒప్పుకొని విడిచిపెట్టడమే కాదు పిల్లారా, విగ్రహాలను పారవేయడమే కాదు నా పిల్లారా, ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా జీవించింది. నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ పుట్టామనేది ముఖ్యం కాదు, ఎలా పెరుగుతూ వచ్చామనేది ముఖ్యం కాదు, ఎంతగా ప్రస్తుతం దేవుని కొరకు మనం జీవిస్తున్నామనేదే ముఖ్యం. అన్యుల కుటుంబంలో పుట్టింది పిల్లరా, ప్రతి విషయంలో అక్కతో వాదం ఆడుతూ గెలుస్తూ వచ్చింది. మాట నేర్పరితనం తండ్రిని డొమ్మ కొట్టించగలదు పిల్లరా, యాకోబునిట్టే ఆకర్షించగలదు. ఉన్న
ఆమెలో ఒకానొక రోజు పిల్లరా ఇవి ఏవి కూడా తన జీవితంలో ఆశీర్వదించబడడానికి అవి కారణం కాలేదు. ఒక దేవుని ద్వారానే తాను కృపను పొందుకుంటున్నానని గ్రహించి విగ్రహాలను తీసివేసిన తర్వాత ఆమె ఉన్నతమైన కుమారునికి జన్మనిచ్చింది. ఆమేన్. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, మన జీవితంలో కూడా మన ఆరంభం ఏమైనది కాదు పిల్లారా, వాక్యం సెలవిస్తుంది, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మేలు చేత నింపండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.